మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫెస్టివల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్కి ఈ మధ్య మంచి కథలు వస్తున్నాయి. ఎన్ని కథలు వస్తున్నా కూడా శర్వా ఏమాత్రం తొందరపడలేదు. కథ బావుంటేనే ఓకే చేస్తున్నాడు. ఇక రీసెంట్గా శర్వా గురించి ఓ రూమర్ వైరల్ అయింది. ఎన్టీఆర్ బయోపిక్లో శర్వానంద్ని ఫైనల్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. యువ ఎన్టీఆర్ పాత్రకు ఈ కుర్ర హీరో అయితేనే బెటర్ అని చిత్ర యూనిట్ అనుకుంటోందట. బాలయ్య సొంత ప్రొడక్షన్లో ఈ బయోపిక్ని నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా క్యారెక్టర్స్ని కూడా ఆయనే ఫైనల్ చేయనున్నారు. శర్వానంద్పై కూడా ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ యువ పాత్రను చేయడానికి అందుబాటులో చాలా మంది ఉన్నారు. నందమూరి ఫ్యామిలీలోనే కొంతమంది హీరోలు ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు సమర్థవంతంగా ఆ పాత్రకు న్యాయం చేయగలరు. కానీ బాలయ్య టీం శర్వానంద్ గురించి ఆలోచించడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. బాలయ్య నిర్ణయంతోనే టీం నడుచుకుంటుంది. కాబట్టి తారక్ లేదా కళ్యాణ్ రామ్ని సెలెక్ట్ చేస్తే ఆయన కాదంటారా? పైగా ఎన్టీఆర్ బయోపిక్ కాబట్టి సినిమాలో నటించడానికి వారికి హక్కు ఉంది. ముఖ్యంగా తారక్ నటిస్తే సినిమా రేంజ్ కూడా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి బాలయ్య ఆలోచన ఎలా ఉందో, నిజంగా తారక్ కాకుండా ఆ క్యారెక్టర్ శర్వా చేస్తే మాత్రం నందమూరి ఫ్యామిలీ హీరోలు ఈ జన్మకి కలవరు అని చెప్పుకోవచ్చు.